నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చెక్ డ్యాంను కూల్చేసిన దుండగులు. టెర్రస్ గార్డెన్ను పరిశీలించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆమె వెంట ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఉన్నారు. అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి చంద్రబాబు, లోకేష్ ఘనస్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో జనసేన కమిటీల నిర్మాణం కర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతలు ఉన్నారని పార్టీ హైకమాండ్ భావిస్తుంది. అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అధినేత ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అనుసరించి వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చిస్తోంది పార్టీ కేంద్ర కార్యాలయం బృందం. ఏపీలోని పేద వర్గాలకు, ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మైనార్టీలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1 పథకం కింద నిర్మాణం చేపట్టే ఇళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీలకు అదనంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా ముస్లింలకు కూడా 50,000 అదనంగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు 18,000 మందికి 90 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఆయా వర్గాలకు అదనంగా ఇస్తున్న సాయాన్ని వివరించి అర్హులంతా సద్వినియోగం చేసుకునే చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా చిరుమామిళ్ల క్రాంతికుమార్ నందిగామ వాసికి అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలోని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున కేసులు వాదించేందుకు గాను ప్యానెల్ కౌన్సిల్గా ప్రముఖ న్యాయవాది చిరుమామిళ్ల క్రాంతికుమార్ నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ లా, జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్, జ్యుడిషియల్ సెక్షన్ శుక్రవారం రాత్రి అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వ్యాజ్యాలను సుప్రీంకోర్టులో వాదించడానికి ఎంపిక చేసిన ప్రత్యేక న్యాయవాదుల ప్యానెల్లో క్రాంతికుమార్కు చోటు దక్కింది. ఈ నియామకం ఉత్తర్వులు వెలువడిన
తేదీ నుండి 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. నందిగామలో టెర్రస్ గార్డెన్ను పరిశీలించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం 15, 16 వార్డుల్లో శనివారం నాడు ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య మరియు మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి అధికారులు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటా పాక్షికంగా ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్ను పరిశీలిస్తూ పట్టణంలో పచ్చదనం పెంపొందించేందుకు ఈ విధమైన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. లింగాలపాడు గ్రామంలో కోలాహలంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమం చేశారు. ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోగ జగన్మోహన్ రావు పాల్గొన్నారు. ఆ అయ్యప్ప మాలధారులను భక్తులను భక్తి పరవశంలో నింపిన గజ్జల శ్రీను స్వామి భజన పాటలు. ఈ పూజా కార్యక్రమంలో వందలాది మంది అయ్యప్ప మాలధారులు పాల్గొని భజనలు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలులోకి తెస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా జీవో కాపీలను తగలబెడుతున్న మున్సిపల్ కార్మికులు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె గోపాల్ మాట్లాడుతూ, మన సార్వత్రిక సమ్మెలను నిరసన ఆందోళన ఖాతరు చేయలేదు. కార్మిక చట్టాలకు వలస పాలన వాసనలు ఉన్నాయని వాటిని ఆధునీకరించి అమలు చేసేందుకు 4 లేబర్ కోడ్లు తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధం. వలస పాలకులకు మించి బానిసత్వాన్ని కార్మిక వర్గం మీద రుద్దేందుకు, కార్పొరేట్లకు కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసేందుకు 4 లేబర్ కోడ్లు అనేకమైన కార్మిక వ్యతిరేక మార్పులను చొప్పించారు అని గోపాల్ తెలియజేశారు. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, వద్దిల్లాలి కార్మికుల ఐక్యత, వద్దిల్లాలి కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, వద్దిల్లాలి కార్మికుల ఐక్యత, లేబర్ కోడ్లను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, నశించాలి కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, నశించాలి కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను, 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 రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, వద్దిల్లాలి కార్మికుల ఐక్యత, వద్దిల్లాలి కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి వారి సహకారంతో నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధుల పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం హనుమంతరావు పాల్గొన్నారు. ఆయన రైతులు యజమాని పద్ధతులు పాటించాలని, దూడలు మరణించకుండా సమయానికి నట్టాల నివారణ, మందు వేయాలని, దూడ బరువులో 10% పాలను ఇస్తూ దూడలను సంరక్షించుకోవాలని, ఎదకు రాని పశువులను సరైన మోతాదులో మినిమం మ్యాక్సిమం దాణాను అందించాలని, ఎదను గుర్తించి సరైన సమయానికి ఫలప్రదమైన త్రిబులెస్ ఇవ్వాలని, తద్వారా పాడి పరిశ్రమలో పెయ్య దూడల సంఖ్యను పెంచుకునే విధంగా పశుసంవర్ధక శాఖ వారు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఉప సంచాలకులు మోజేస్ వెస్లీ పాల్గొన్నారు, తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జీజీహెచ్లో తాజాగా మరో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి ఒక గర్భిణి బలైపోయింది. తాళరేవు మండలం గాడిమొగ్గ సమీపంలో చినవలసకు చెందిన మల్లేశ్వరి దంపతులు, వీరికి 5 ఏళ్ల కుమార్తె ఉంది. మళ్ళీ 8వ నెల గర్భవతి అయిన మల్లేశ్వరి సాధారణ పరీక్షల కోసం ఈ నెల 14న కాకినాడ జీజీహెచ్లో చేరింది. ఆ సమయంలో తనకు పడని మందులు జాబితాను వైద్యులకు ఇచ్చింది. ఈ వివరాలు కేస్ షీట్లో రాసుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఆమె తనకు పడని రాసిచ్చిన పాంటాప్రోజోల్ ఇంజెక్షన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో బాధితురాలు వదిన ఏఎన్ఎం అయిన ధనలక్ష్మి ఆ ఇంజెక్షన్లు మల్లేశ్వరి పడవని, చేయవద్దని అడ్డుపడ్డారు. అయినా వినకుండా డాక్టర్లు ఆ ఇంజెక్షన్ చేశారు. కొద్దిసేపటికే కుప్పకూలిన మల్లేశ్వరిని GICUకి తరలించారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. వైద్యులు ఆమెకు అరగంట పాటు ఒకసారి CPR చేశారు. దీంతో ధనలక్ష్మి మల్లేశ్వరికి ఏమైందో చెప్పాలని తమ వారిని పిలుస్తానని చెప్పారు. ఎవ్వరిని పిలవద్దని
బీపీ కాస్త అసాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో మల్లేశ్వరి చనిపోయిందని చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఎండలో యూరియా కోసం రైతుల హరిగోస. ఉదయం నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు మధ్యాహ్నమైన తెరవని అగ్రోస్ సేవా కేంద్రం. ఎండకు తట్టుకోలేక చెప్పులు లైన్లో పెట్టి పక్కన కూర్చున్న వృద్ధులు, మహిళలు, రైతులు. అందుబాటులో లేని వ్యవసాయ శాఖ అధికారులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు వాగుపై ఉన్న చెక్ డ్యాంను దుండగులు కూల్చివేశారు. దీంతో నీరు దిగువకు వెళ్తుంది. శుక్రవారం రాత్రి దుండగులు చెక్ డ్యాంను కూల్చివేసినట్లు అధికారులు భావిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. వాగులోని ఇసుక అక్రమ రవాణా చేసేందుకు దుండగులు ఈ పనికి ఒడిగట్టారని అనుమానిస్తున్నారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెక్ డ్యాంను కూల్చేసిన దుండగులు టెర్రస్ గార్డెన్ను పరిశీలించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు.